ఓం నమ శివాయ. భగవంతునిపై భక్తి కుదిరిందని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము? భగవంతుడిని పొందాలన్న ఆకాంక్ష తీవ్రంగా గుండె లోతుల నుంచి పెళ్ళుబకాలి. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడు చీకటిని చీల్చుకొని వచ్చే విధంగా గుండెలను చీల్చుకొని వచ్చే భక్తి భగవంతుని దర్శనాన్ని కలిగిస్తుంది. పిల్లి కూనలకు మ్యావ్ మ్యావ్ అనే అరవటం మాత్రమే తెలుసు. తల్లి నోట ఖర్చుకొని ఎక్కడ ఉంచినా నిశ్చితంగా ఉంటూ తల్లిపై నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటాయి. అలాగే ఏమాత్రం కష్టం కలిగినా మళ్ళీ మ్యావ్ మ్యావ్ అనే అంటాయి. తల్లి ఎంత దూరంలో ఉన్నా ఆ పిలుపు వినగానే పిల్లల దగ్గరకు వచ్చి వాలుతుంది. భార్యా పిల్లల కోసం, సిరి సంపదల కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. కానీ భగవంతుడి కోసం ఎంతమంది విలపిస్తున్నారు? భగవదాంశ అన్ని జీవరాశుల్లోనూ ఉంది. మంచివాళ్లతోనే స్నేహం చెయ్యాలి, చెడ్డవాళ్లకు, దుర్మార్గులకు దూరంగా ఉండాలి. పెద్ద పులిలో ఉన్నది కూడా దైవాంశే కదా అని దాన్ని కౌగిలించుకోలేం కదా. నీకో కథ చెప్తా విను. ఒక గురువు వద్ద కొందరు శిష్యులు విద్య నేర్చుకుంటున్నారు. ఒకరోజు అంతా కలిసి సమిధల కోసం అడవికి వెళ్ళారు. ఇంతలో ఏనుగు వస్తుంది. పారిపోండన్న మావటివాడి అరుపులు వినపడ్డాయి. అంతా పారిపోయారు. ఆ శిష్యుడు మాత్రం తనలో ఇలా అనుకుని అక్కడే నిలబడిపోయాడు. జీవరాశులన్నింటిలోనూ నారాయణుడే ఉన్నాడని కదా గురువుగారు ఉపదేశించారు. మరి ఆ ఏనుగులో ఉండే నారాయణుడే నాలోనూ ఉన్నాడు. మరి నేనెందుకు భయపడాలి అని అక్కడే ఉండిపోయాడు. ఇంతలో ఏనుగు వచ్చి వాడిని తొండంతో చుట్టి దూరంగా విసిరివేసింది. ఏనుగు పోయిన తర్వాత శిష్యులంతా వచ్చి శుశ్రూషలు చేసి ఆశ్రమానికి తీసుకుపోయారు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుడితో ఇలా అన్నారు, మరి మావడివాడిలో ఉన్నది నారాయణుడే కదా, మరి అతడి మాట ఎందుకు వినలేదు అని మందలించి ఇలా ఉపదేశించారు. ఉదకం నారాయణ స్వరూపమే. అయితే కొన్ని నీళ్లతో పాత్రలు కడుక్కుంటాం, కొన్ని నీళ్లు బట్టలు ఉతికేందుకు వాడతాం, మరికొన్ని నీళ్లను తాగేందుకు వాడుతాం. అట్లాగే దుర్మార్గులకు, దుష్టులకు దూరంగా ఉండాలి. కొందరితో మాట్లాడవచ్చు, ఇంకొందరితో స్నేహం చెయ్యవచ్చు. నీళ్లన్నీ భగవత్ స్వరూపమే అయినా కొన్నింటిని త్రాగేందుకు వాడతాం. అలాగే మంచివారితో మాత్రమే స్నేహం చేస్తూ చెడ్డవారికి దూరంగా ఉండాలి.